శ్రమ ఇచ్చినప్పుడు శ్రమను ఎలా డీల్ చేయాలి నేర్చుకున్నా. అంటే దేవుడు కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలోనికి చెప్పండి అనుమతిస్తాడు. ఆ శ్రమలు కావాలని దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే మన మంచిగా అనుమతిస్తాడు. మనం అనుకుంటాం, ఏంటి ప్రభా ఇంత భక్తిగా ఉంటాను, నాకు ఎలాంటి శ్రమ ఇచ్చేవేంటి ప్రభా అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, అది నీకు మంచికేరా, కొన్ని రోజులు భరించరా అని ఆయన అంటాడు. మనకు పట్టా నెక్కదు. మనకి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్లో నుంచి 70 సార్లు లెగిసినట్టు శ్రమ ఏదన్నా వస్తే 70 సార్లు కాలుగాని పిల్ల తిరుగుతాం. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నారంటే వెళ్ళొచ్చేస్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. ఇక్కడికి వెళ్ళకపోయారా వెళ్ళొచ్చేస్తారు. లాస్ట్లో ఒక ఆయన ఉంటాడు అమాయకుడు, చెప్పండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోయారా అన్నా. అప్పుడు అన్నీ తిరిగేసి వచ్చి పాస్టర్ గారు ఇంక మీ మీదే సమస్త భారం వేస్తున్నాం, మేము మాత్రం ఉపవాసం ఉన్నాం, కక్కమ్మక్కడ ఒక తిరిగి పడుకుంటాం, మా కొరకు మీరు ఉపవాసం చేయను. ఆయన ఎంత అమాయకుడు.